హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. మినపిండితో నోట్లో కరిగిపోయే బటర్ చిప్స్ ఈరోజు మనం తయారు చేయబోతున్నాం. అదే బటర్ చిప్స్తో పాటు హాట్ ఆరెంజ్ అండ్ యాపిల్ టీ కూడా తయారు చేసేద్దాం. బటర్ చిప్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. అయితే ముందుగా బియ్యం పిండి, మీరు అంతే బియ్యం పిండి ఎంత లేకపోతే మైదా ఎంత, ఈ తర్వాత మన మినపిండి ఎంత అనుకున్నప్పుడు 3 వంతులు బియ్యం పిండి, తర్వాత 2 వంతులు మైదా పిండి, ఆ తర్వాత 1 వంతు మాత్రమే మన మినపిండి వేసుకోవాలి. మినపిండితో మనం రెగ్యులర్గా సున్నుండలు చేసుకొని ఇంట్లో తినే అలవాటు బాగుంటుంది అందరికీ. సో నెక్స్ట్ మనం దీంట్లో కొద్దిగా బటర్ వేసాం. సో ఇవన్నీ వేసి నీళ్లు పోసిన దానికంటే ముందుగా మనం దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఈ బటర్ ఈ పౌడర్స్లో అన్ని బాగా కలిసేటట్లుగా. బటర్లో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత బటర్ కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసేయాలి దీన్ని. సో ఇది మిక్స్ చేస్తున్న టైంలో మన దగ్గర కడాయిలో కొద్దిగా రిఫైన్డ్ ఆయిల్ ఉంది. ఆ రిఫైన్డ్ ఆయిల్ని స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసాం. సో ఇది మిక్స్ చేసే లోపల ఆయిల్ వేడి అయిపోతుంది, డైరెక్ట్గా వేసేసి ఫ్రై చేసుకోవచ్చు మనం. సో బటర్ దాదాపుగా కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి మనం ఒక డో లాగా తయారు చేసుకోవాలి. సో నీళ్ళు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి, ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ డిఫరెంట్ ఫ్లేవర్ కావాలనుకుంటే కొద్దిగా వాము వేసుకోవచ్చు, లేకుంటే కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేయించి దాన్ని బాగా కొద్దిగా పౌడర్ లాగా చేసుకొని వేసేసుకోవచ్చు. ఇలా డో రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీన్ని చిన్న చిన్న రౌండ్స్గా చేసుకుందాం. ముందుగా డో టైట్గా నీళ్ళు తక్కువ వేసుకొని డో టైట్గా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసుకుందాం ముందుగా. సో ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని బటర్ చిప్స్ అన్నాం కదా, చిప్స్ అంటే పల్చాగా ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం కొద్దిగా ఇలా రౌండ్గా చేసేసి ఇలా ఒకసారి ప్రెస్ చేసేద్దాం. ఇలా చేత్తోనే ఇలా ప్రెస్ చేసేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు దీన్ని. అయితే ముందుగా దీన్ని ఫాస్ట్గా మనం ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకొని అన్నీ ఒకటేసారి ఆయిల్లో వేసేద్దాం. సో ఇలా ఫ్లాట్గా తయారు చేసేసుకోవాలి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్లుగా. సో బాగా అంటే అన్ని సైడ్లు ఈక్వల్గా కుక్ అవడానికి ఒకటే సైజులో ఉందనుకోండి బాగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం వీటిని తీసేసి ఈ వేడి నూనెలో వేసేద్దాం. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయిల్ టెంపరేచర్ మరి ఎక్కువగా కాకుండా మీడియం టెంపరేచర్లో ఉండాలి. సో ఫస్ట్ ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి అలా తిప్పేసేసి సో 2 సైడ్లు ఈక్వల్గా గోల్డెన్ కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా మంచి గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత ఇది కారం పైనుంచి వేసిన తర్వాత కొద్దిగా దీన్ని ఇలా మిక్స్ చేసేద్దాం. కొద్దిగా ఉప్పు కూడా
సో ఉప్పు అండ్ కారం వేసిన తర్వాత అవి మిక్స్ అయ్యేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ వీటిని మనం ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక మంచి బుట్టలో కానీ పెట్టి సర్వ్ చేసుకుందాం. ఆల్రెడీ మన దగ్గర ఒక బుట్ట ఉంది. సో ఈ బుట్టలో పెట్టేసేసి దీన్ని మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. హాట్ ఆరెంజ్ అండ్ యాపిల్ టీ తయారు చేసేద్దాం. టీ మరియు ఆరెంజ్ అండ్ యాపిల్ కలిపి హాట్ టీ తయారు చేయబోతున్నాం. అయితే మన దగ్గర కొద్దిగా టీ పొడి ఉంది. ఈ టీ పొడితో కొద్దిగా ముందుగా టీ డికాక్షన్ తయారు చేసేసుకోవాలి. ఆ టీ పొడి ఆ నీళ్ళలో వేసేసిన తర్వాత నెక్స్ట్ మన దగ్గర ఒక యాపిల్ ఉంది. ఈ యాపిల్ని ఒక పీలర్తో పీల్ చేసి పైనుంచి స్కిన్ తీసేసేయాలి. మన దగ్గర ఉన్న ఈ వేడి నీళ్ళలో వేసేసుకొని ఒక మంచి ప్యూరే లాగా తయారు చేసేసుకోవాలి. ఇలా స్కిన్ పీల్ చేసిన తర్వాత ఈ స్కిన్ తీసేసేయచ్చు. అయితే ఈరోజు మనం తయారు చేస్తున్న ఈ హాట్ యాపిల్ అండ్ ఆరెంజ్ టీలో యాపిల్ని పీల్ చేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి కొద్దిగా. సో యాపిల్ని ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఎలాగో మనం తర్వాత ప్యూరే చేయబోతున్నాం. సో కట్ చేసినవి ఇలా తీసేసి ఈ మరుగుతున్న నీళ్ళలో వేసేసేయాలి. వీటితో పాటు దాల్చిన చెక్క కూడా మనం దీంట్లో వేసేసేయాలి. సో అలాగే ఈ మిగతా యాపిల్ని కూడా మనం సో కట్ చేసిన తర్వాత నెక్స్ట్ తీసి ఇలా వాటర్లో వేసేద్దాం. యాపిల్ బాగా సాఫ్ట్ అయి దాంట్లో మనం వేసిన దాల్చిన చెక్క ఫ్లేవర్ వచ్చే వరకు దీన్ని బాగా కొద్దిసేపు ఉడకనిద్దాం. ఆ తర్వాత అంతలోగా మనం తయారు చేయబోయే ఈ టీ డికాక్షన్ కూడా రెడీ అవుతుంది. ఈ టీ డికాక్షన్లో ఇప్పుడు మనం కొద్దిగా పంచదార కూడా వేసేద్దాం. ఒక 5 minutes ఈ యాపిల్ బాయిల్ అయిన తర్వాత ఈ దాల్చిన చెక్కని దీనిలోంచి తీసేసేసి ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసేద్దాం ఒక మంచి ప్యూరీ లాగా. హాట్గా ఉన్నప్పుడు దీన్ని ప్యూరీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే హాట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక హ్యాండ్ బ్లెండర్ తీసుకొని దీన్ని ప్యూరీ లాగా తయారు చేసేసేయాలి. ప్యూరీ చేసేసిన తర్వాత మన టీ డికాక్షన్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆరెంజ్ని ఒక స్లైస్ లాగా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మంచి సర్వింగ్ గ్లాస్ తీసేసుకొని ఇంత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ యాపిల్ ప్యూరే ఉంది కదా, ఈ యాపిల్ ప్యూరేని కొద్దిగా వేద్దాం. సో ఇలా యాపిల్ ప్యూరే వేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆరెంజ్, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కూడా వేయాలి దీంట్లో. అయితే మన దగ్గర ఆరెంజ్ జ్యూస్ ఉంది, ఒక స్పూన్తోని యాపిల్ ప్యూరే, ఆరెంజ్ జ్యూస్, నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఈ టీ డికాక్షన్. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టీ స్ట్రైనర్తోని ఈ టీ డికాక్షన్ మనం ఈ గ్లాస్లో వేసేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ మాత్రం మనం టీ తయారు చేసేటప్పుడు వేడి చేయకూడదు. వేడి చేస్తే ఇంకా బిట్టర్గా ఇంకా చేదుగా తయారైపోతుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత పైనుంచి కొన్ని ఫ్రెష్ మింట్ లీవ్స్
పుదీనాకులు పైనుంచి ఇలా గార్నిష్ లాగా వేసేసుకోవాలి. సో హాట్ ఆరెంజ్ అండ్ యాపిల్ టీ మరియు మనం ముందుగానే తయారు చేసుకున్న బటర్ చిప్స్ రెండు కలిపి టేస్ట్ చేద్దాం. బటర్ చిప్స్ మరియు వేడివేడిగా ఉన్న ఈ యాపిల్ అండ్ ఆరెంజ్ టీ రెండు రెడీగా ఉన్న మన దగ్గర. ముందుగా ఈ బటర్ చిప్స్ని టేస్ట్ చేసేద్దాం. పైనుంచి మనం ఈ కారం మరియు కొద్దిగా ఉప్పు చల్లుకున్నాం కదా. ఫ్రై చేసిన తర్వాత వెంటనే తిన్నాం కదా, తిని చూసాం కదా ఎలా ఉందని. అప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత కొద్దిగా మంచి క్రిస్పీగా తయారైంది అనమాట. దీంతో పాటు మనం తయారు చేసుకున్న వెరీ వెరీ ఫ్లేవర్ఫుల్ మరియు వెరీ వెరీ రిఫ్రెషింగ్ ఈ యాపిల్ అండ్ ఆరెంజ్ టీ, దీన్ని కూడా ఇది తాగబోయే ముందు మనం కింద ఉన్న యాపిల్, మధ్యలో ఉన్న ఆరెంజ్ జ్యూస్, పైన ఉన్న టీ డికాషన్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఈ స్పూన్తో ఇలా కలిపేద్దాం. సో తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం టేస్ట్ చేద్దాం. ముందుగా ఆరెంజ్, తర్వాత అంటే మనం ఏది ఎక్కువ మోతాదులో వేసుకుంటే ఆ టేస్ట్ ముందుగా వస్తుంది మనకి. ముందుగా ఆరెంజ్, తర్వాత స్ట్రాంగ్ టీ డికాక్షన్ వేసుకున్నాం, తర్వాత అది చాలా చాలా రిఫ్రెషింగ్గా మరియు చాలా చాలా హెల్దీగా కూడా ఉంటుందన్నమాట. బటర్ చిప్స్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో బియ్య పిండి, మైదా, మినపిండి, బటర్, ఉప్పు మరియు నీళ్లు వేసి కలుపుకుని డోలా తయారు చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రౌండ్స్ లా తయారు చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో వేసి ఫ్రై చేసుకుని ఓ బుట్టలో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బటర్ చిప్స్ రెడీ. హాట్ ఆరెంజ్ అండ్ యాపిల్ టీ తయారు చేయ విధానం. ఒక ప్యాన్ తీసుకుని నీళ్లు మరియు టీ పొడి వేసి మరియు పంచదార వేసి టీ డికాక్షన్ తయారు చేసుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు, కట్ చేసిన యాపిల్ ముక్కలు, దాల్చిన చెక్క వేసి బాయిల్ చేసి ఆ తర్వాత దాంట్లోంచి దాల్చిన చెక్క తీసేసి ప్యూరేగా తయారు చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ముందుగా యాపిల్ ప్యూరే, ఆ తర్వాత ఆరెంజ్ ముక్కలు, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ మరియు మనం ముందుగా తయారు చేసుకున్న టీ డికాక్షన్, చివరగా ఫ్రెష్ పుదీనా ఆకులు పైనుంచి వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన హాట్ ఆరెంజ్ అండ్ యాపిల్ టీ రెడీ. చూసారు కదండి ఇవాళ వెరీ వెరీ హెల్దీ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్లో మీ తిమ్మారెడ్డి.